20వ శ్లోకం చాలా మంచి యతో భవద్విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చ వావతిష్టతే ప్రజాపతీనాం పతిరేష మహ్యం పరం ప్రమాణం భగవాననంతః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది पाश्चात्यादेशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय श्री श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. हरे कृष्णा हरे कृष्णा హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సంతానమును దేని కొరకు కనవలెను అనేది ఈరోజు టైటిల్ గా ఇస్తున్నారు. కర్దమముని ద్వారా మనందరికీ బోధన చేస్తున్నారు భగవంతుడు. యవ్వాని నుండి అంటే ఎవరి నుండి ఈ అద్భుతముగు విశ్వము బహిర్గతమగుచున్నదో. మనందరికి తెలుసు ఈ భౌతిక విశ్వము ఎవరి నుంచి సృష్టింపబడుతున్నది మరియు యవ్వాని యందు అది స్థితి నొంది లయించునో అట్టి అనంతుడైన భగవానుడే నాకు పరమ ప్రమాణము. సో చూడండి, కర్దమముని ఉత్తమ భక్తుడు, ప్రజాపతి. ఆయన చెప్తున్నాడు అంటే ప్రజాపతులు బ్రహ్మ నుంచి ఉద్భవించిన వాళ్ళు, డైరెక్ట్ ఉద్భవించిన వాళ్ళు ప్రజాపతులు. ముఖ్యంగా ప్రజాపతి అంటే ప్రజల యొక్క ఉత్పత్తి, జీవ ఉత్పత్తికి కారకులు. జీవ ఉత్పత్తి అంటే మనం కూడా ఉత్పత్తి చేస్తాం, మనం ప్రజాపతులమా కాదు. భగవత్ ఆదేశానుసారము భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి సాక్షాత్ బ్రహ్మ యొక్క ఆదేశానుసారము ప్రజోత్పత్తి చేసిన వాళ్ళు. కేవలం బ్రహ్మ ఆదేశం మాత్రమే, అది భగవద్ ఆదేశంగా భావించి వాళ్ళు ప్రజాపతులుగా ప్రసిద్ధికెక్కారు. సో ఇక్కడ భగవంతుడు పరమ ప్రమాణం అంటుంది. ఈ జగమున జీవోత్పత్తికి ఉద్దేశింపబడిన ప్రజాపతులందరకు అతడే మూలము. సో దయచేసి భగవంతుడే మూలం అనడానికి భాగవతంలో, భగవద్గీతలో ఎన్నో దగ్గర మనకు చెప్పడం జరిగింది. సో ప్రజాపతులందరికీ అతడే మూలం అంటే విష్ణు భగవానుడు ఆర్ కృష్ణ. సో భగవానుడు నాకు పరమ ప్రమాణం అంటున్నాడు. మరి కర్దమముని నాకు భగవంతుడే పరమ ప్రమాణం అన్నప్పుడు మరి వీళ్ళందరూ ముని ఋషుల ద్వారా సంతానోత్పత్తి జరిగింది. సో ఆది సంతానోత్పత్తి బ్రహ్మ తన మనలాగా స్త్రీ పురుషుల కలయిక ద్వారా సంతానం జరగదు. బ్రహ్మ జస్ట్ తన యొక్క మానసిక కల్పన ద్వారా సృష్టిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అలానే జరగకుండా అక్కడ వాళ్లకు కూడా సో స్త్రీలను కూడా, మాతృమూర్తులను కూడా సృష్టించి ఇప్పుడు ఈ మన సనాతన ధర్మం ప్రకారము, వైదిక సాంప్రదాయం ప్రకారము పెళ్లి జరిపించి దెన్ సంతానోత్పత్తి చేయమని చెప్పేసి చెప్పారు. ఎందుకు సంతానోత్పత్తి? మరి ఎవరి ఆజ్ఞానుసారము? ఈ యొక్క విశ్వము భగవంతుడి యొక్క సంకల్పం వల్ల సృష్టించడం జరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్లో వస్తుంది, ప్రతి జిల్లాలో వస్తుంది. ఏమొస్తుంది? ఎగ్జిబిషన్ వస్తుంది. సంవత్సరంలో 2 నెలల కొరకు వస్తుంది. ఆ 2 నెలల కొరకు ఫలానా డేట్ కూడా ఉంటుంది. సో ఈ సృష్టి కూడా భగవంతుడు మనందరికీ
20 సెకండ్లు భగవంతుడి యొక్క కాలమానం ప్రకారం 20 సెకండ్ల కొరకు ఈ సృష్టి క్రియేట్ చేయడం జరుగుతుంది. సృష్టి స్థితం ఉంటుంది. సృష్టి లయం జరుగుతుంది. బ్రహ్మాండం మొత్తం గూడా. అర్థమైందా? తర్వాత మరి ఈ సృష్టిలో భగవంతుడు సృష్టించి మొదటి జీవిని సృష్టించి, ఆ మొదటి జీవికి మిగతా క్రియేషన్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఆ మొదటి జీవి యొక్క లైఫ్ స్పాన్ ఎంత? 311.05 లక్షల కోట్ల సంవత్సరాలు. తర్వాత ఆయన ఇంకా సృష్టిలో 84 లక్షల కోటి జీవకోటి ఉంటారు. మరి వాళ్ళేంటి ప్రభుజీ అంటే వాళ్ళు నిన్న మనకు కర్మ ఫలాలు అన్ని రకాల జీవులు ఒక జీవి వన్ డేనే జీవించి ఆ వన్ డే ఆ జీవి కొరకు 100 ఇయర్స్. ఒక జీవికి 1 అవర్ ఉండొచ్చు. మన కాలమానం ప్రకారం 1 అవర్ ఆ జీవికి 100 ఇయర్స్ ముగిస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే దేవతలకు మనకు బ్రహ్మతో పోల్చుకుంటే చాలా కష్టం గాని మన 100 ఇయర్స్ దేవతలకి ఎన్ని డేస్? మన 100 ఇయర్స్ కొన్ని జీవులు ఒక 1 అవర్ ఉండొచ్చు. ఒక నైటే వీటికి లైఫ్ అంతా అయిపోవచ్చు. అంటే వాటి కాలమానం ప్రకారం 84 లక్షల కోట్ల జీవుల్లో కొన్ని చూడండి సీజన్ కొరకే వస్తాయి. ఇప్పుడు రైనీ సీజన్‌లో కొన్ని పురుగులొస్తాయి. మళ్ళా సంవత్సరం అంతా మీకు కనబడవు. స్పెషల్‌గా ఆరుద్ర ఏదో మాసమా దాన్నేమంటారు? ఆ పురుగులు అంటా ఉంటారు. చాలా మెత్తగా ఉంటా ఉంటాయి. అది. ఆరుద్ర పురుగు. ఆ! ఆ ఆరద్ర పురుగు. పురుగు. మళ్ళా కనబడతాయా? ఆ సీజన్‌లోనే కనబడతాయి. అంటే దాని లైఫ్ అవును. అయిపోతుంది. మళ్ళీ ఇయర్ మొత్తం అస్సలు గూడా కనబడవు. మేబీ ఒకసారి ట్రై చేసి చూసినా కూడా బతకదేమో బహుశా మరి నేను అనుకుంటాను. ఆ పురుగులు బతకదది. మనం ఏమన్నా ఆ! వేరే సీజన్‌లో దానికి సెట్ కాదేమో బహుశా. అలానే కొన్ని వర్షాకాలంలో వర్షం పడంగానే భూమిలోంచి పుట్టుకొస్తా ఉంటాయి. చాలా పురుగులు ఇట్లా ఒకదాని మీద కుప్పల్లాగా ఉంటా ఉంటాయి అవి. మళ్ళా వర్షాకాలం అయిపోగానే మళ్ళా మనకు కనబడవు. ఆ పురుగులన్నీ గూడా. అంటే లైఫ్ వాటికి కూడా 100 ఇయర్స్. అంటే వాటి లైఫ్ స్పాన్ 100 అంటే మన కాలమానం ప్రకారం చాలా తక్కువ పీరియడ్ అది. అలా ఇక్కడ ఈ సృష్టి మొత్తానికి భగవంతుడు సృష్టికర్త, సృష్టి లయము, సృష్టిని మెయింటైన్ చేస్తా ఉంటాడు. మరి భగవంతుడి కాలమానం ప్రకారం ఆయన అనంతుడు. ఆయన కాలమేమి ఇది చేయదు. కానీ ఆయనకు కూడా టైం అనంతమైనటువంటి టైంలో మన బ్రహ్మాండం గురించి కాలిక్యులేట్ చేస్తే 20 సెకండ్ భగవంతుడు. 20 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ యొక్క 311.505 కాదు. లక్షల కోట్ల సంవత్సరాలు భగవంతుడు కేవలం 20 సెకండ్స్. కాబట్టి అటువంటి భగవంతుడు నాకు పరమ ప్రమాణం అంటున్నాడు. మరి మనం కూడా భగవంతుడు పరమ ప్రమాణం ఉండాలి గాని మిగతా దేవతలందరూ కూడా చాలా ఇప్పుడు బ్రహ్మతో పోలిస్తే దేవతల లైఫ్ స్పాన్ ఎంతండి? చాలా చాలా తక్కువ అంటే నెగ్లిజిబుల్ అది. అటువంటి బ్రహ్మ యొక్క దేవతలే అనుకుందాం. సో, ప్రళయం అంటే ఒక సైకిల్ యుగా సైకిల్ అయిపోయినప్పుడు మేబీ ఆ దేవతలు కూడా నశించిపోవచ్చు. అట్లా భగవంతుడు జస్ట్ పగటి కాలం 12 గంటల్లో ఎన్ని సార్ల యుగా సైకిల్స్ మారుతాయి? 4 యుగాలు కలిపి ఒక్క యుగా సైకిల్ అని. బ్రహ్మ యొక్క ఒక పగటి కాలంలో ఎన్ని యుగా సైకిల్స్ జరుగుతాయి? ఒక కల్పం. ఎన్ని 1000 యుగా సైకిల్స్? 1000 గురించి. 1000 యుగా సైకిల్స్ అండి. సో, కాబట్టి దేవతల లైఫ్ కూడా చాలా చిన్నది. అటువంటి చిన్న లైఫ్ స్పాన్ ఉన్న దేవతలే మనతో పోలిస్తే చాలా ఎక్కువ. వాళ్ళే సర్వస్వంగా మనం బ్రతుకుతా ఉన్నాం. అందు గురించే కర్దముని అంటున్నాడు, నాకు పరమ ప్రమాణము భగవంతుడు. మరి ఇక్కడ భగవానుడు అనంతుడైన భగవానుడు నాకు పరమ ప్రమాణము. ఎందుకు? మొత్తం ఈ సృష్టికి ఆయనే కారణం. అర్థమైందా? సో, కాబట్టి మరి భగవానుడు అంటే ఎవరు భగవంతుడు? షడైశ్వర్యాలను కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. వేరే దేవత మీరు ఎవరినైనా తీసుకోండి. ఆయనకు షడైశ్వర్యాలు ఉండవు. సో, బ్రహ్మకు షడైశ్వర్యాలు ఉండవు. ఈవెన్ శివ షడైశ్వర్యాలు ఉండవు. ఎందుకనేది మనకు భాష్యంలో చెప్తున్నారు. ఎవరైనా శివ ఫాలోవర్స్, బ్రహ్మ ఫాలోవర్స్ ఇంకా వేరే ఫాలోవర్స్ ఉన్నా కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. భగవంతుడి అంశలు పూర్ణము భగవంతుడు, పూర్ణ పురుషోత్తముడు. మిగతా వాళ్ళంతా కూడా అంశాలు మాత్రమే. ఆ అంశాన్ని సర్వస్వంగా మనం కొలుస్తున్నాము. కానీ కర్దముని ఏమంటుండు? అంశాలు కాదు సర్వస్వం. పూర్ణ పురుషోత్తముడు సర్వస్వం అని తెలియపరుస్తున్నాడు. మరి ఈ సబ్జెక్టు మరి మీరేమో పిల్లలను
సంతానాన్ని ఎందుకు కనాలి, ఎందుకు సంతానాన్ని కనాలి అది కూడా గుర్తొస్తుంది భాష. ప్రజాపతియగు తన తండ్రిచే కర్దముని సంతానోత్పత్తికై ఆదేశింపబడినాడు. ప్రజాపతియగు తన తండ్రి అంటే బ్రహ్మదేవుడిచే కర్దమ ముని ఆదేశింపబడ్డాడు. దేని కొరకు? సంతాన ఉత్పత్తి కొరకు. మరి అదే ప్రజాపతి బ్రహ్మదేవుడు మన పరంపరకు హెడ్ ఆఫ్ ద పరంపర. చీఫ్ వచ్చి భగవంతుడు ఆఫ్ కోర్స్, కానీ ప్రతి పరంపరకు హెడ్ ఉంటారు. మన పరంపరలో బ్రహ్మదేవుడు మొదటి గురువు. మరి ఆ బ్రహ్మదేవుడి ద్వారా ఈ శాస్త్ర జ్ఞానం అంతా మనకు అందించడం జరిగింది. బ్రహ్మదేవుడు మొట్టమొదట తన బిడ్డలనుకోండి, శిష్యులనుకోని వాళ్లకు సంతానాన్ని మీరు భక్తి చేస్తూ ప్యారలల్ గా సంతానాన్ని ఉత్పత్తి చేయాలా? వీళ్ళు అడగొచ్చు, ఇప్పుడు అదే చతుర్కుమారులను కూడా సంతానం ఉత్పత్తి చేయమంటే మేము చెయ్యము, మేము భగవంతుడి ధ్యానంలో ఉంటామని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మకు కొంచెం క్రోధం వస్తున్నది. ఆ క్రోధం వచ్చినప్పుడు క్రోధం నుంచి వచ్చినటువంటి వాడు అంటే ఆ రౌద్రం నుంచి వచ్చినటువంటి వాడే రుద్రుడు. రౌద్రం నుంచి వచ్చాడు కాబట్టి రుద్రుడిగా ఆయనకు బ్రహ్మదేవుడే శివుడి యొక్క రుద్రావతారానికి నామకరణం చేయడం జరిగింది. నా పేరేంటి? శివుడు మనకు భాగవతంలో కూడా ఉంది. 12వ అధ్యాయం 11వ ఇదే 3వ స్కందంలో నా పేరేంటి, నా నివాసం ఎక్కడ అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడే శివుడికి రుద్రుడు అని చెప్పేసి నామకరణం చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క మొదటి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు భగవద్ ఆదేశానుసారం తన సంతానానికి ఆదేశం ఇచ్చారు, సంతానోత్పత్తి చెయ్యండి. అంటే అదే జీవితంగా భావించమని చెప్పలేదు. మొట్టమొదటగా మీ జీవితము భగవంతుని సేవించడము, మరి ఆ భగవంతుడి సేవలో ఇది ఒక భాగం మాత్రమే సంతానము. ఎటువంటి సంతానము? ఎందుకు సంతానాన్ని ఉత్పత్తి చేయాలంటే దేర్ ఆర్ వెయిటింగ్. అప్పుడప్పుడు ప్రభుత్వము దాన్ని ఏమంటారు, ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ వేస్తుంది. ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడం. సో మరి ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. ఎక్కడో బయట ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే ప్రభుత్వము ఉద్యోగంలో సెలెక్ట్ అవుతే దే ఆర్ పార్ట్ ఆఫ్ ప్రభుత్వం. అవునా? మనం ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగి ఆ ప్రభుత్వంలో ఒక భాగంగా మారుతాడు. అదేవిధంగా ఆత్మలో నా ఆధ్యాత్మిక లోకంలో లేవు, భౌతిక లోకంలో లేవు. దే ఆర్ వెయిటింగ్. భగవంతుడి యొక్క ప్రళయం వచ్చినప్పుడు మొత్తం సంపూర్ణంగా భగవంతుడి దాంట్లో కలిసిపోతారు. అంటే దే ఆర్ వెయిటింగ్ ఇట్. లైక్ ఎట్లయితే మనం కూడా ట్రైన్ లో వెళ్తాం, ఫ్లైట్ లో వెళ్తాం, వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. ఏసీ వెయిటింగ్ హాల్, లేదంటే నాన్ ఏసీ వెయిటింగ్ హాల్. ఏసీలో కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. దేని కొరకు వెయిటింగ్? ఫర్ దేర్ వెహికల్. ఫ్లైట్ అయితే ఫ్లైట్ కొరకు, ట్రైన్ అయితే ట్రైన్ కొరకు. మనం కూడా ఈ జన్మ రాకముందు ఆల్రెడీ లాస్ట్ లైఫ్ జన్మ వదిలేసాము. మనం భగవంతుడి దగ్గర విల్ బి వెయిటింగ్ ఆర్ సమ్వేర్ వి ఆర్ వెయిటింగ్. ఆత్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. దేని కొరకు? వెహికల్ కొరకు. మరి ఆ వెహికల్ ఇవ్వాలి అంటే ప్రజాపతులు మాత్రమే ఇవ్వగలుగుతారు. సో కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సృష్టికి కావాల్సిన ఏర్పాట్లు భగవంతుడు మహత్తత్వం ద్వారా చేశాడు. సో మనం ఇంకా ఆ భగవంతుడి ఆదేశానుసారం ఆత్మలకు ఒక శరీరాన్ని, వెహికల్ ని ప్రసాదించాలి అని చెప్పేసి ఆదేశం. సృష్టి ఆరంభమున విస్తారంగా జనాభాను బ్రహ్మాండము విశ్వమందలి అనేక లోకములందు నివసించున్నారు. సృష్టించడకే ప్రజాపతులు ఉద్దేశింపబడ్డారు. సృష్టి ఆరంభమున అప్పుడు సృష్టి లేదు కాబట్టి బ్రహ్మదేవుడు ఈ ప్రజాపతులను సృష్టించి ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి ఆ ఆత్మలకు శరీరాన్ని ప్రసాదించడమే పిల్లలను కనటం. మరి ఎటువంటి శరీరం? ఆత్మలన్నీ ప్యూర్. ఎటువంటి శరీరము? ప్రభుజీ వాళ్ళందరూ ప్యూర్ ఉన్నప్పుడు మరి భగవంతు లోకం వెళ్ళొచ్చు కదా. సో దాంట్లో కూడా వాళ్ళు ఆల్రెడీ సూక్ష్మ దేహంలో ఉన్నారు. ఆ దేహాన్ని కూడా వదిలిపెడితే దే ఆర్ ప్యూర్. అర్థమైందా? ఆ సూక్ష్మ దేహంలో బందీ అయి ఉన్నారు. అర్థమైందా? ఆ సూక్ష్మ దేహంలో బందీ ఎందుకు ఉన్నారంటే
ఆ లాస్ట్ లైఫ్ యొక్క పాప పుణ్య కర్మ ఫలాలతో ఆ పాప పుణ్య కర్మలు త్రిగుణాలతో కూడుకుని ఉంటాయి. కాబట్టి ఆ సూక్ష్మ దేహంలో వాళ్ళని కూర్చుండబెడతారు. దాని తర్వాత ఎట్లయితే మనం సపోజ్ ఫ్లైట్ ఎక్కాలంటే పలానా ఫ్లైట్‌కి సంబంధించి ఆ ఫ్లైట్ ఆగే పాయింట్ చెప్తారు. అక్కడికి ఆ ఫ్లైట్‌కి వెళ్ళడానికి ఒక బస్ అరేంజ్ చేస్తారు. వెయిటింగ్ హాల్‌లో ఉన్న వాళ్ళకి అనౌన్స్‌మెంట్ జరుగుతది. మీకు బస్ రెడీగా ఉంది. మీరు ఆ ఫ్లైట్ బోర్డింగ్ చేయొచ్చు. డైరెక్ట్ ఫ్లైట్‌లో నడుచుకుంటూ ఎళ్లి ఎక్కరు. సో, ఈ బస్సులో ఎక్కుతారు. ఈ బస్సు నథింగ్ బట్ సూక్ష్మ శరీరం. ఈ బస్సులో ఉన్నవాళ్ళు దెన్ స్థూల శరీరం. సో, దాంట్లోకి ఎంటర్ అయిపోతారు. అర్థమైందా? సేమ్ ఈ బస్సు ఎట్లయితే మన సూక్ష్మ శరీరము ఆ బస్సు ఈ ఫ్లైట్ ఎక్కించిన తర్వాత అదే బస్సు ఇంకో ఫ్లైట్ ఎక్కిస్తా ఉంటుంది. సో, కాబట్టి వెయిటింగ్. సో, దే ఆర్ వెయిటింగ్. అక్కడ వెళ్తారు. ఆ డోర్స్ ఓపెన్ కాగానే బస్సులో వాళ్ళు దాంట్లోకి ఎక్కేస్తారు. అదే విధంగా సూక్ష్మ శరీరము. సో, ఒక ప్రజాపతి తన భార్య యొక్క యోనిలోకి ఆ ఆత్మని పంపిస్తాడు. ఎట్లయితే ఈ డ్రైవర్ తన డ్యూటీ వీళ్ళందరిని తీసి దాంట్లో ఎక్కించడం. సో, దాంట్లో మనం ఎక్కామంటే ఇంకా మన కర్మల్ని అనుభవించలేదు. దే ఆర్ వెయిటింగ్, వెయిటింగ్, వెయిటింగ్ ఫ్లైట్ కొరకు. సో, కాబట్టి ఇక్కడ మనము ఎటువంటి పిల్లలని కనాలి, దేని కొరకు సంతానాన్ని మనము కనాలి అనేది ముందు చూస్తాము. తన తండ్రి కర్దముడు సంతానం వృద్ధి కావించాలని కోరినవాడు ప్రజాపతియే అయినను వాస్తవమునకు అతని మూలము విష్ణు భగవానుడే అని కర్దముని పలికెను. తండ్రి బ్రహ్మదేవుడు. తండ్రి కూడా ఉత్తమ భక్తుడైన ఆచార్యుడు. కానీ అట్ ది సేమ్ టైం తన యొక్క లక్ష్యము విష్ణు భగవానుడు. అక్కడ తన తండ్రి తనకి అందిస్తున్నటువంటి ఏదైతే ఆదేశాలున్నాయో, ఆ ఆదేశాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? విష్ణువు నుంచి వస్తున్నాయని చెప్పేసి ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. యెస్, ఇవన్నీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డైరెక్ట్ విష్ణువు ప్రత్యక్షంగా పిక్చర్‌లో లేడు. బ్రహ్మనే ఉన్నాడు. కానీ బ్రహ్మ నుంచి వస్తున్న ప్రతి వచనం విష్ణువు వచనంగా భావిస్తున్నాడు కర్దముని. ఏలైనా విష్ణువే సమస్తం మూలమై ఉన్నాడు. ఆ విశ్వమునకు ఈ విశ్వమునకు అతడే నిజమైన సృష్టికర్త, నిజమైన పోషకుడు. సమస్తము లయించినప్పుడు అది అతని యందే నిలిచి ఉండును. శ్రీమద్ భాగవతం యొక్క నిర్ధారణం ఇది. సృష్టి, పోషణము, లయము కొరకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, శివుడు అనే త్రిమూర్తులు కలరు. కానీ అందు బ్రహ్మ రుద్రులు విష్ణువు యొక్క గుణ విస్తారములు కాగా విష్ణువు మూల రూపుడై ఉన్నాడు. కనుకనే అతడు పోషణ భారమును స్వీకరించు. కాబట్టి సృష్టి, స్థితి, లయం. సో, భగవంతుడు ఈ 3 రూపాల్లో విస్తరిస్తాడు. ముఖ్యంగా బ్రహ్మ, రుద్రుడు గుణ అవతారం ఎక్స్‌పాన్షన్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. వాళ్ళు భగవంతుడే. భగవంతుడి యొక్క గుణ రూపాలు వాళ్ళు. గుణ రూపాలంటే బ్రహ్మ 50 గుణాలతో సృష్టిని ప్రజోత్పత్తి చేయడానికి కొరకు ఆ పోస్టును నిర్వహిస్తున్నాడు. శివుడు భగవంతుడి యొక్క తమో గుణానికి హెడ్ అన్నట్టు అవతారము. భగవంతుడిదే. భగవంతుడి నుంచి ఆ రోల్ ప్లే చేస్తా ఉంటాడు. సమ్ టైమ్స్ మనం చూడొచ్చు కొందరు ఆఫీసర్స్‌కు సపోజ్ డీజీఎం క్యాడర్ ఉందనుకోండి. డీజీఎం అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్. బ్యాంక్‌లల్లా కొన్ని దగ్గరల అసిస్టెంట్ మేనేజర్ కూడా చేస్తా ఉండొచ్చు. ఆ మేనేజర్ పక్క బ్రాంచ్‌లో మేనేజర్, ఈ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్. సో, 2 పోస్టులు ఇంకెవరు లేరు చూసుకోవాలంటే, సో, ఇక్కడ కూడా సంతకం పెడతాడు. ఇంకో దగ్గర కూడా సైన్ చేస్తా ఉంటాడు ఫైల్స్. సో, పొద్దున ఇక్కడ, సాయంత్రం అక్కడ ఉండొచ్చు. లేదంటే ఫైల్స్ అన్నీ అక్కడికి తెప్పించొచ్చు. అదే విధంగా దయచేసి గుర్తుపెట్టుకోండి. శివ, బ్రహ్మ ఎవరో కాదు. స్వయం భగవంతుడి యొక్క గుణ రూపానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుణ అవతారం. మన ఇక్కడ ప్రభుజీ శివుడిని చక్కగా అరే! అక్కడ సపోజ్ ఇక్కడ ఈ బ్రాంచ్‌లో మేనేజర్ ఉన్నాడు. ఆ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్. ఒకటే పర్సన్. అక్కడ ఆ విధంగా ఆయన రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక్కడ ఈ విధంగా రోల్ ప్లే చేస్తున్నాడు. అక్కడ వేరే మేనేజర్ ఉంటాడు. ఆయన కింద అసిస్టెంట్ మేనేజర్‌గా చేయాలి. ఇక్కడ తన కింద అసిస్టెంట్ మేనేజర్. ఒకటే పర్సన్. అదే విధంగా
భగవంతుడు ఆ కార్య నిర్వహణ కొరకు ఆ విధంగా సృష్టిని నడిపించడానికి కొరకు బ్రహ్మలాగా తనే ఉంటాడు, శివుడిలాగా తనే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో బ్రహ్మలాగా బ్రహ్మ జీవతత్వం. సో ఎవరైనా జీవుడు క్వాలిఫై అయితే వాళ్ళకు భగవంతుడు బ్రహ్మ పోస్ట్ ఇస్తాడు. కానీ శివ పోస్ట్ జీవతత్వానికి కాదు. జీవ అండ్ పరమాత్మ తత్వానికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ పోస్ట్ కేవలం పరమాత్మ యొక్క ఎక్స్పాన్షన్ మాత్రమే అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. అందు బ్రహ్మరుద్రాదుడు విష్ణువు యొక్క గుణ విస్తారము కాగా విష్ణువు మూల రూపుడై ఉన్నాడు. చూడండి, విస్తారం అంటున్నాడు అంటే అవతారము. వాళ్ళు గుణావతారము, భగవంతుడు అవతారి. అవతారి నుంచి అవతారం వస్తుంది. మూల రూపుడై ఉన్నాడు అని భాగవతం చెప్తుంది. కనుకనే అతడు పోషణ భారమును స్వీకరించును. అతడు తప్ప వేరెవరును సమస్త విశ్వమును పోషింపజాలరు. జీవులు అసంఖ్యాకములుగా కలరు, వారి కోరికలు అసంఖ్యాకములుగా ఉన్నవి. కేవలం విష్ణు భగవానుడే అట్టి అసంఖ్యాక జీవుల అసంఖ్యాక కోరికలను పూర్ణము కావించగలడు. కనుకనే సృష్టి ఆదేశము బ్రహ్మదేవునకు, విలయాదేశము శివునకు ఒసగబడి ఆ రెండింటి నడుమ కార్యముగు పోషణము విష్ణువు చేతనే గ్రహింపబడింది. చూడండి, ఇక్కడ ముగ్గురికి బ్రహ్మకు ఆదేశం ఇవ్వడం జరిగింది, శివుడికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. బ్రహ్మకు సృష్టిని ముందుకు నడిపించమని, శివుడికి విలయం అంటే ఈ సృష్టి వినాశనం చేయమని చెప్పేసి, అదేవిధంగా కార్యముగు రెండింటి నడుమ పోషణము విష్ణువు కూడా ఆదేశింపబడ్డాడు అని చెప్పట్లేదు ఇక్కడ. చూడండి పదజాలము, విష్ణువు చేత గ్రహింపబడ్డది, అదే బ్రహ్మ చేత గ్రహింపబడ్డది అని చెప్పలేదు. బ్రహ్మకు రుద్రుడికి సృష్టి ఆదేశము, బ్రహ్మకు విలయాదేశం. చూడండి, మీరు మీ దగ్గర బుక్ ఉందో లేదో తెలియదు, నేను ప్రతి పాయింట్ టు పాయింట్ చదివి చెప్తున్నాను. విలయ ఆదేశము శివుడికి ఒసగబడ్డది. ఆ రెండింటి నడుమ సృష్టి విలయం మధ్యలో కార్యం ఉంది. ఏంటా కార్యము? పోషణము. ఇది భగవంతుడు స్వయంగా గ్రహించాడు అని చెప్తుంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలండి? సో దీనివల్ల మనకు బ్రహ్మ పొజిషను, శివ పొజిషను, విష్ణు. మళ్ళా ఎక్కువ తగ్గ భావించకండి. భగవంతుడే ఆ పొజిషన్స్ ని తీసుకున్నాడు. ఎక్స్పాన్షన్, విస్తరణ. ఆ విస్తరణకు మూల పురుషుడు గైడ్ చేస్తాడు. మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి. ఓకే, అట్టి విష్ణు భగవానుడే ఆరాధ్య దైవమనే కర్దము తన ఆధ్యాత్మిక శక్తిచే చక్కగా ఎరిగి ఉండెను. కాబట్టి కర్దముడికి విష్ణువు ఆరాధ్య దైవము. చూడండి, విష్ణువు యొక్క విస్తరణ, బ్రహ్మ ఆరాధ్య దైవం కాదు, విష్ణువు యొక్క విస్తరణ. శివుడు ఆరాధ్య దైవం కాదు. ఇక్కడ ఆలోచించండి, శివుడి రూపము భగవంతుడి ఆదేశాన్ని పాటించడానికి మాత్రమే. బ్రహ్మ రూపము భగవంతుడిదే. ఆ రూపము ఒరిజినల్ మూల రూపము యొక్క ఆదేశాలను పాటించడానికి ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ విష్ణువు కోరినదే తన కర్తవ్యము కాని అన్యము కాదు. కర్దముని చెప్తున్నాడు అక్కడ. ఈ ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో విష్ణువు పోషణం చేస్తున్నాడు. ఈ రెండింటిని సృష్టించింది భగవంతుడే. ఈ విశ్వాన్ని సృష్టి చేయమన్నది భగవంతుడే పరోక్షంగా. ఇంకా భగవంతుడి ఇన్వాల్వ్మెంట్ లేదు. బ్రహ్మకు ఆ పవర్ ఇచ్చేసాడు, నువ్వు ఈ సృష్టిని ముందుకు నడిపించు. సో ఆయన సృష్టిస్తా ఉన్నాడు, తన యొక్క బిడ్డల్ని సృష్టించమన్నాడు. అంటే అల్టిమేట్ ఈ యొక్క ప్రపంచం సృష్టించడం అంటే వాళ్ళు మళ్ళీ ఎవరు పోషిస్తారు? మనం కూడా బిడ్డల్ని కన్నాము, కానీ అక్కడ గాలికి వదిలేయడం కాదు కదా. పశువులు పక్షులు కూడా కానీ కొంతకాలం వాటితో ఉండి గాలికి వదిలేస్తుంది. కానీ భగవంతుడు పోషణ కార్యం అవి వదిలేసినా కానీ వాటి బిడ్డలని పోషణ కార్యం భగవంతుడే నిర్వహిస్తూ ఉంటాడు. ఆ భారాన్ని తీసుకుంటాడు భగవంతుడు, పోషణ కార్యాన్ని. బ్రహ్మదేవుడు తీసుకోడు, శివుడు తీసుకోడు పోషణ భారాన్ని. ఎందుకు? ఆ శివుడు కూడా ఎవరో కాదు, భగవంతుడే. కాబట్టి భగవంతుడి విస్తరణ. కాబట్టి భగవంతుడు ఆ రోల్ ఏదైతే శివ రోల్లో పోషణ భారాన్ని తీసుకోడు, బ్రహ్మ రోల్లో పోషణ భారాన్ని తీసుకోడు. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్, మనకు మినిస్టర్స్ ఉన్నారు. లాస్ట్ టైం ఆయన హోమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఈసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు అనుకుందాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ హోమ్ అఫైర్స్ ది సంతకాలు పెట్టలేడు, ఆయన దాని బాధ్యత తీసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు లాస్ట్ టైం ఒకతను
ఈవెన్ సీఎం ఉండొచ్చు, ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ ఉండొచ్చు. హైయర్ అథారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఇంకో అతనికి సీఎంకి ఇస్తారు. సెనేటర్ ఓకే, నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను, వేరే పోస్ట్ చేస్తా ఉంటాడు. ఈయన మళ్ళీ సీఎం బాధ్యత తీసుకోలేడు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ తెలుసు ఆయనకు, నేను ఆ భగవంతుడి యొక్క విస్తరణ, నాకు కొన్ని విధి విధానాలు, నియమాలు, నేను ఇంతవరకే పని చేయాలి, దానికంటే ఎక్కువ నాకు దేర్ ఇస్ నో పవర్ బియాండ్ మై పవర్. విష్ణు, శివ, ఎస్, ఇంతవరకే నా లిమిటేషన్. ఎంత లిమిటేషను? వాళ్ళు కేవలము ఇక్కడ భక్తులు ఎవరన్నా కోరితే వాడి జీవన విధానాన్ని కొరకు సుఖంగా జీవించడానికి వరాలను ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని డైరెక్ట్ వైకుంఠం పంపడానికి దే డోంట్ హ్యావ్ పవర్. పంపగలుగుతారు ఎలా? సాధన నేను చేయడానికి రెడీగా ఉన్నాను, తపస్సు చేయడానికి. దెన్ దే విల్ ప్రమోట్ టు బికమ్ డివోటీ, భక్త సంఘంలోకి వాళ్ళని ప్రమోట్ చేయగలుగుతారు. డైరెక్ట్ వచ్చి నేను మిమ్మల్ని కోరుకున్నాను, నన్ను డైరెక్ట్ ఇప్పుడే ఉన్న పరంగా అమరత్వాన్ని, అది కూడా వైకుంఠం పంపడానికి, కానీ ఇక్కడే వైకుంఠంగా మార్చు, నేను ఇక్కడే ఉంటాను శాశ్వతంగా అంటే వాళ్ళు చెప్తారు, దిస్ ప్లేస్ ఇస్ నాట్ ఎటర్నిటీ, శాశ్వతమైనటువంటి ప్రదేశం కాదు. ఈవెన్ ఎగ్జిబిషన్ వస్తుంది, ఎగ్జిబిషన్ యొక్క చైర్మన్ ఉన్న అక్కడ వాళ్ళే ఆ చైర్మనే ఆ కమిటీ షాప్స్ అలాట్ చేస్తారు. సో దాంట్లో ఏదన్నా ఎల్ఎన్టీ కంపెనీ కూడా పెట్టొచ్చు. ఓకే, ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైనా పెట్టొచ్చు. ఈ చైర్మన్ కూడా మా అబ్బాయికి ఏదైనా జాబ్ ఏంటంటే, ఓకే సార్, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, సో పంపండి మా కంపెనీ కంటే, వాళ్ళు హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో ఆయనతో మాట్లాడితే వాళ్ళు మేబీ బెంగళూరులో జాబ్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళ అబ్బాయి అంటాడు, లేదు నాన్న, నేను హైదరాబాద్ లోనే జాబ్ చేస్తాను. ఓకే, వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు, హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంది. కానీ వాళ్ళ అబ్బాయి ఏమన్నా, లేదు నాన్న, నేను మన ఎగ్జిబిషన్ సొసైటీ నాంపల్లిలో ఉంటది, ఇక్కడే నేను జాబ్ చేస్తాను. ఎంత పెద్ద కంపెనీ, సపోజ్ మన బిఎస్ఎన్ఎల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ కూడా, లేకపోతే బిఎస్ఎన్ఎల్ అయితే డైరెక్ట్ ఇవ్వలేరు, కంపెనీస్ అయితే ఇవ్వగలుగుతాయేమో. కానీ ఆ కంపెనీ ఆ చైర్మన్ కొడుకు కొరకు ఎగ్జిబిషన్ సొసైటీ ఇక్కడే దీంట్లోనే ఇవ్వమనండి. సరే టెంపరీగా అంటే ఆ 2 నెలలు పెట్టుకోవచ్చు. 2 నెలల తర్వాత, నాన్న నాకు వాళ్ళకి చెప్పండి, నాకు ఇదే ఎగ్జిబిషన్ సొసైటీలో ఇక్కడే జాబ్ పర్మనెంట్ చేయమనండి. చేయగలుగుతారు ఎవరైనా? సేపు డిస్కస్ చేస్తాం. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డిస్కషన్. కొంచెం ఇంటెలిజెన్స్ యూస్ చేయండి. ఎగ్జిబిషన్ సొసైటీ ఎట్లనో ఈ బ్రహ్మాండం కూడా ఎగ్జిబిషన్ లాంటిదే. ఆ ఎగ్జిబిషన్ లో డిఫరెంట్ కొన్ని దాన్ని ఏమంటారు, బిజినెస్ ఏరియా ఉంటది, కొన్ని పిల్లలకు ఆడేది, కొన్ని భోజనం చేసేది, కొన్ని అట్లా డిఫరెంట్ ఎట్లా ఎగ్జిబిషన్ లో ఉంటదో, మనకు కూడా ఈ బ్రహ్మాండం 14 లోకాలతో కూడుకున్నది. సో కాబట్టి ఇది కూడా టెంపరరీ, అది కూడా టెంపరరీ. సో తెలివిగలవాడు తెలుసుకొని, ఓహో ఇది టెంపరరీ కాబట్టి నేను పర్మనెంట్ దగ్గరికి వెళ్ళాలి. బ్రహ్మ అందు గురించే టెంపరరీ దాంట్లో పర్మనెంట్ జాబ్ ఇవ్వమంటే ఇవ్వలేడు. శివ కూడా టెంపరరీ దాంట్లో పర్మనెంట్ జాబ్ ఇవ్వమంటే ఇవ్వలేడు. కోరుకుంటారు అతి తెలివితో, కానీ ఇవ్వలేదు. రావణాసురుడు కోరుకున్నాడు, శివుడు ఇవ్వలేదు. హిరణ్యకశిపు కోరుకున్నాడు, బ్రహ్మ ఇవ్వలేదు. పర్మనెంట్ పోస్ట్ కృష్ణుడు మాత్రం ఇవ్వగలడు. ఎక్కడ? భౌతిక ప్రదేశం నుంచి ఆధ్యాత్మిక లోకానికి ప్రమోట్ చేస్తాడు భగవంతుడు. సో ఎలా చేస్తాడు? వీళ్ళేమో భౌతిక ప్రపంచంలో బందీ అయ్యే కోరికలు ఇస్తాడు, ఓ నువ్వు హ్యాపీగా ఉండు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే, భౌతిక ప్రపంచంలో సుఖంగా ఉన్నావు అంటే అది నీకు ఈ భౌతిక ప్రపంచంతో ఆసక్తి పెంచుతుంది. కాబట్టి హరి అంటే భౌతిక ప్రపంచంలో నీ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుంటాడు ఆయన. సంపదలు కానీ ఎవ్రీథింగ్. ఈవెన్ కొన్నిసార్లు మన సంతానాన్ని కూడా లాగేసుకుంటాడు. సంతానాన్ని పట్ల కూడా అటాచ్మెంట్ ఉండకుండా, పాండవుల దగ్గర నుంచి అదే కదా లాగేసుకున్నారు. ద్రౌపది యొక్క 5గురు సంతానము, ద్రౌపది 5గురిని కన్నది. దేని కొరకు కన్నది? కేవలం మహాభారత యుద్ధంలో భగవంతుడికి ఆఫరింగ్ చేయడానికి కొరకు. సుభద్ర సొంత భగవంతుడి చెల్లెలు, ఎవరో కాదు, ఆమె కూడా ఒకే ఒక సంతానాన్ని కన్నది. దేని కొరకు? తన యొక్క అన్న అయినటువంటి కృష్ణ భగవానుడికి ఆయన యొక్క కార్యములో తన సంతానము ఉపయోగపడాలని చెప్పేసి కన్నది. ఆ కార్యానికి దానం చేయడం జరిగింది. అక్కడ వెళ్ళాడు, మహాభారత యుద్ధంలో తన శరీరాన్ని వదిలేశాడు. మరి భగవంతుడు ఎప్పుడైతే ఇంకా వాళ్ళ వంశంలో సంతానం లేదు,
ద్రౌపది 5గురిని కృష్ణుడికి ఆఫర్ చేసింది. అదేవిధంగా సుభద్ర ఒక సంతానాన్ని ఆఫర్ చేసింది. తర్వాత భీముడి యొక్క భార్య ఎవరామె? హిడింబి. ఆమె తన ఒక సంతానాన్ని ఆఫర్ చేసింది. ఇంకా వాళ్ళ దగ్గర ఎవరు లేరు ఇంకా. వాళ్ళ వంశం ముందుకు వెళ్ళడానికి. ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒకే ఒక్కడు ఎవరి గర్భంలో ఉన్నారు? ఉత్తర గర్భంలో ఉన్నారు. ఎవరి కుమారుడు? అభిమన్యుడి కుమారుడు. అభిమన్యుడిని ఆ! సుభద్ర భగవత్ కార్యానికి సమర్పిస్తే భగవంతుడు అందుగురించి చెప్తారు కదా! అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం అహామ్యహం. అనన్య చింత అంటే భగవంతుడి కొరకే చింతన చేయాలా? భగవంతుడి సేవ కొరకు చింతన చేయాలా? కానీ మనం సారీ ప్రభుజీ, సారీ గురూజీ ఏం చేస్తాం? అప్పుడు సపోజ్ అదే సుభద్ర సారీ అన్నయ్య మేము మా కొడుకుని ఆఫర్ చేయలేము. యుద్ధం లేకున్నా అర్జునుడు అదే అంటాడు. భగవద్గీత బోధన కంటే ముందు. సారీ కృష్ణ ఏమనుకోకు మనం వెళ్ళిపోదాం. నేనైతే వెళ్ళిపోతా అరణ్యాలకు వెళ్ళి మేము 5గురం తపస్సు చేసుకుంటాం రాజ్యం భోగించని ఏమని చేయను. అప్పుడు భగవంతుడు భగవద్గీత చెప్తాడు. కార్యాన్ని మీ సుఖం కొరకు కాదు, ధర్మ కార్యాన్ని ఆ భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యాలి మనకు. సో కాబట్టి మన సంతానం కూడా మన సంతానం అంటే మనం ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేసామా? మనం ఏమన్నా వాళ్ళని తయారు చేసామా? ఎక్కడి నుంచన్నా? అది భగవంతుడు మనకు ఆ ఆత్మకు శరీరం ఇచ్చే దివ్యమైనటువంటి అవకాశం మనకిచ్చాడు. మరి ఆ దివ్యమైనటువంటి అవకాశం లైక్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఇప్పుడైతే కొరియర్లు చాలా ఉన్నాయి. పూర్వకాలము ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళతో మా ఇంట్లో వాళ్ళకి ఇది అందించండి. లేకుంటే ఏదన్నా అక్కడ ఏదైనా కొని పంపించేవాళ్ళు. అమెరికా నుంచి వచ్చేవాళ్ళు, దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళేదో ప్యాకెట్‌లోనే ఏదో ప్యాక్ చేసిస్తే అది యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వాలి. అది ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా ఉంటే కొంచెం నేను కూడా తీసుకొని ఇస్తా అంటే కుదరదు కదా! వాళ్ళు పంపించారు. ఇంట్లో వాళ్ళకి ఇవ్వమని. అదేవిధంగా భగవంతుడు మనకు సంతాన ప్రాప్తి అసలు సంతానం దేని కొరకు కనాలి? సో, దే ఆర్ వెయిటింగ్ ఆత్మలు పాపం వాళ్ళను ఉద్ధరించుకోవడానికి ఒక శరీరాన్ని కోరుకుంటా ఉన్నాయి. కోరుకుంటా ఎన్నో జన్మలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ భగవంతుని మొరపెట్టుకుంటే భగవంతుడన్నాడు, సరే నీవు లాస్ట్ లైఫ్‌లో ఈ కోరికతో నువ్వు చనిపోయావు కాబట్టి, ఆ కోరికని ఫలానా అతను ఆయన జన్మ తీసుకుంటున్నాడు. ఆయనకు నీకు రుణానుబంధం ఉంది. నువ్వు ఆయన గర్భంలో జన్మించాలి. కాబట్టి ఒక 25 ఇయర్స్ వెయిట్ చెయ్యు అని చెప్తారండి. ఆర్ 30 ఇయర్స్ వెయిట్ చెయ్యి. ఆ 30 ఇయర్స్ తర్వాత ఆ పురుషుడి గర్భంలోకి వెళ్ళి, నీకు ఆ తల్లిగా రుణానుబంధం ఉంది. ఎవరంటే వాళ్ళు కాదు. మరి ఆ తల్లే అనే ఆత్మ జన్మ తీసుకోకపోతే ఈయన పోయి ఎక్కడ ఎంటర్ అవుతాడు? ప్రారబ్ధ కర్మ నీకు ఆ తల్లి, తండ్రి ద్వారా రావాలి. సో, కాబట్టి ఆ తల్లి, తండ్రి వాళ్ళకి పెరగాల, పెళ్ళవ్వాలా, ఇతను దాంట్లోకి వెళ్ళాలా. కాబట్టి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఎన్నో వందల, వేల జన్మల్లో ఎంతో మంది భార్యల్ని మార్చాం. ఎంతో మంది తల్లిదండ్రులని మార్చాం. ఎంతో మంది అన్నతమ్ముల్ని మార్చాం. ఎంతో మంది పిల్లల్ని మార్చాం తెలియకుండా. అండి. ఈ జన్మలో నెక్స్ట్ చూడండి ఎంతో మందికి రుణపడి ఉంటాం. ఆ రుణానుబంధాల నుంచి మనము విముక్తులమవ్వాలా. మన సంతానం మనల్ని నమ్ముకొని వస్తున్నారు పాపం. మనని నమ్ముకొని దేని కొరకు? భగవద్ధాం చేరుస్తారని చెప్పేసి దే ఆర్ కమింగ్ ఆత్మాస్. ప్రభుజీ మరి వాళ్ళు వచ్చినప్పుడు భక్తి చేయాలి కదా! పాపం వాళ్ళని కూడా ఆ సూక్ష్మ శరీరము త్రిగుణాలతో కూడుకున్నటువంటి సూక్ష్మ శరీరం గట్టిగా కంప్రెస్ చేసి బంధించి ఉంది. ఈ విషయాన్ని మనము తెలుసుకొని మన పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి, బతిమిలాడండి. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ప్రెగ్నెన్సీ ఉంది చెప్తాను నేను. సో, మీరు అటెండ్ చేయండి. ఆ పిల్లలకు వినిపించండి. మన పిల్లలు హాలిడే వస్తే ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఏం చేస్తున్నారు ఎంజాయ్? సినిమాలు, ఇంకేదో సీరియల్స్ అవి. ఇప్పుడు కూడా భక్తుల పిల్లలు కూడా అవే చూస్తా ఉన్నారు. ఒకసారి కనుక్కోండి. వాళ్ళ మొబైల్‌లో చూడండి, చెక్ చేయండి. ఎందుకు చూస్తున్నారు? లేకుంటే అనవసరం న్యూస్ చూస్తా ఉంటారు. పిచ్చి పిచ్చి అన్ని చూస్తా ఉంటారు. టైం అంతా కూడా కాలయాపన జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నారు? అట్టి విష్ణు భగవానుడే ఆరాధ్య దైవమని కరదముని తన ఆధ్యాత్మిక శక్తిచే చక్కగా ఎరిగి ఉండెను. ఆధ్యాత్మిక శక్తిచే. మన లోపల కూడా 2 శక్తులు ఉంటాయి. భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి. భౌతిక శక్తి భౌతిక
కార్యాల్లో నియుక్తం చేస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక కార్యాల్లో. ఆధ్యాత్మిక కార్యాలేంటి? వాట్ ఆర్ ద స్పిరిచువల్ మనకు అందించారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు. భౌతిక కార్యాలు సేమ్ వీటిని అనువదించుకుంటూ ఉంటాం. శ్రవణం, పొద్దున్న లేసి భగవంతుడి కాకుండా భౌతికమైనటువంటి ఎన్నో హాస్యాస్పదంవి, సీరియస్వి, భయానకమైనటువంటి పిక్చర్స్ కానీ, న్యూస్ కానీ ఎన్నో వింటా ఉంటాం. ఓకే, సో మనం ఇక్కడనేమో ఆధ్యాత్మిక విన్నాం, భౌతికంగా వింటాం. అదేవిధంగా భౌతిక విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ భౌతిక విషయాల వల్ల ఇంట్లో అందరికీ గొడవలు వస్తాయి. బయట కూడా ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. సో ఎన్నో ప్రాబ్లమ్స్ అనవసరంగా క్రియేట్ అయ్యేది భౌతికం వల్ల, ఆధ్యాత్మికం వల్ల. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రాబ్లమ్స్ అవి నశించిపోతాయి. దానికి మనకు చెప్తున్నారు 10వ అధ్యాయం, భగవద్గీత 10వ అధ్యాయము. ఏ శ్లోకంలో? భక్తులు ఆధ్యాత్మిక కార్యాల్లో భాగంగా ఏం చేయాలా కలిసినప్పుడు? 10వ అధ్యాయం 9వ శ్లోకం. 9. ఏంటది? మచ్చిత్త మద్గతప్రాణా బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక కార్యాల్లో శ్రవణం, కీర్తనం చేయడం వల్ల తుషంతి చ రమంతి చ ఏమొస్తుంది? ఆనందం వస్తుంది, దుఃఖం రాదు, బాధ రాదు, మిస్అండర్స్టాండింగ్స్ రావు. అంటే నిజంగా అటువంటి శ్రద్ధతో, అటువంటి గోల్తో ఎవరైతే ఆధ్యాత్మిక కార్యంలో పాల్గొంటారో దే విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అదే సేమ్ కార్యం భౌతికంలో మనం పాల్గొన్నట్టయితే అన్ని బాధలు, దుఃఖాలు, మనకు మిస్అండర్స్టాండింగ్స్, మనస్పర్ధలు ఎదురవుతూ ఉంటాయి. భౌతిక కార్యాలు. అర్థమైందా? నెక్స్ట్, ఆధ్యాత్మిక శక్తి చే చక్కగా ఎరిగి ఉండెను. ఆ విష్ణు కోరినది తన కర్తవ్యము కానీ అన్యము కాదు. ప్రతి సెంటెన్స్ చూస్తుంటే అవి స్టాంప్ వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మన జీవితం కూడా విష్ణువు కోరిందే మనం చేయడానికి సిద్ధమవ్వాలా. విష్ణువు కోరింది చేయడానికి అది మన కర్తవ్యం కాదు, మన బాధ్యత కాదు, మనం చేయవలసింది కాదు. అర్థమైందా? సో కాబట్టి భగవంతుడి యొక్క ప్రీత్యర్థమే మనం ఇక్కడ చేయడానికి ఉన్నాం. సపోజ్ ఈ ముక్కు గాలి పీల్చడానికి ఉంది కదా అని చెప్పేసి, సో ఏది పడుతుంది పీల్చడానికి ఇష్టపడుతుందా? మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే చాలా సో చెడు వాసన వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఈ మనసు హ్యాండ్కు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ముక్కు పాప ఏం చేయలేదు కదా, ఎంత గట్టిగా పట్టుకుంటుంది, పట్టుకోలేదు. కాబట్టి నువ్వు కర్చీఫ్ తీసుకొని మూసేసేయి, 2 హోల్స్ మూసేయి. అప్పుడు మనకు తెలియకుండానే మన చెయ్యి కర్చీఫ్ తీసుకుంటుంది, ఇలా పెట్టేసుకుంటుంది. అవునా కాదు? అంటే ఈ వాసన నేను పీల్చకూడదు. అదే కొంచెం ముందు వెళ్ళిన తర్వాత రోజ్ మార్కెట్ వచ్చింది, మల్లెపూల మార్కెట్, మంచి స్మెల్ వస్తూ ఉంది. అక్కడ కర్చీఫ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, స్మెల్ మంచిగా ఉంది అని చెప్పేసి. సో అది ఈ ముక్కు, ఈ ఇంద్రియాలకే జ్ఞానం ఉన్నప్పుడు మరి మనము చేయవలసింది ఏంటి? ఈ ఇంద్రియాలని ట్రైన్ చేయాలి. మన ఇంద్రియాలని మనకు ట్రైనింగ్ ఉంటేనే మన పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. అందుగురించి ఆచార్యులు చెప్తున్నారు. మొన్న ప్రహ్లాదుడి యొక్క శ్లోకం ఇప్పుడు అడుగుతాను, చూసుకోండి. ప్రహ్లాదుడు ఏమంటున్నాడు? ప్రహ్లాద ఉవాచ కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తత్ అపి అధ్రువం అత్తదం. ప్రహ్లాదు చెప్తున్నాడు, కౌమార స్టేజ్ నుంచి, అంటే పిల్లలు కూడా చిన్నప్పుడు తల్లిదండ్రి మాటలు ఒబీడియంట్ గా ఉంటారు, వింటారు. సో కాబట్టి ఆ స్టేజ్ నుంచే పిల్లలకు ఈ ఆధ్యాత్మిక కార్యాల గురించి, కేవలము నేను భగవంత్ సంబంధిత కార్యాలు మాత్రం చేయాలా, భౌతిక సంబంధిత కార్యాలు నన్ను నా యొక్క లక్ష్యం నుంచి డీవియేట్ చేస్తాయి అనేది వాళ్ళకు నేర్పించాలి. అధిక సంఖ్యలో సంతానం వృద్ధి చేయుటకు అతడు సిద్ధపడి లేడు. ఇష్టం ఉన్నట్టుగా అధిక సంఖ్యలో అంటే జంతువులు ఇష్టం ఉన్నట్టుగా అంటా ఉంటాయి. ఆ విధంగా సంతానం కనడానికి కర్దమని ఇష్టపడలేదు. విష్ణు కార్యమందు సహాయపడు ఒకే ఒక్క సంతానమును అతడు కనగలడు.
చూడండి, కర్దముని కూడా విష్ణువుకు తను చేస్తున్నాడు, ప్లస్ తన యొక్క ప్రజాపతి అయిన బ్రహ్మ ఆదేశం ఉంది సంతాన ఉత్పత్తి చేయమని. ఆయనకు గోల్ భగవంతుని సేవించడానికి కొరకు ఒక్కడైనా పర్వాలేదని ఒకే ఒక్క సంతానాన్ని కనడానికి ఇష్టపడ్డాడు. అదే భక్తి వినోద్ ఠాకూర్ కూడా జగన్నాథ్ స్వామిని ప్రే చేశాడు, స్వామి నాకు ఒక్క సంతానము మీ యొక్క శుద్ధ భక్తిని ప్రసాదించండి. కంప్లీట్ గా చైతన్య మహాప్రభు స్వయం మీరే. కాబట్టి చైతన్య మహాప్రభు పృథ్వీతే అచేతనది ఘరాది గ్రామ, అంటే పృథ్వీలో ప్రతి నగరము గ్రామము ప్రచార హోయిబే మోరనాలు, అంటే ప్రచారము చెయ్యాలని చెప్పేసి చైతన్య మహాప్రభు ఆదేశము, కృష్ణుడి యొక్క భగవద్గీత ఆదేశము, ప్రచారం చెయ్యండి. సరే, చాలా మంది అనిపించచ్చు చైతన్య మహాప్రభు భగవంతుడు కాదేమో, ప్రభు మానవుడేమో. చైతన్య మహాప్రభు ఆదేశాలు, కృష్ణుడి భగవద్గీత ఆదేశాలు వన్ అండ్ సేమ్. అది కృష్ణుడేమో ఆ ప్రచార కార్యక్రమం చేయలేదు, అదే కృష్ణుడు తీరి ఉండింది. కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ప్రచార కార్యాన్ని చేసి చూపించాడు, సంకీర్తన ఉద్యమాన్ని. కాబట్టి ఒకే ఒక్కడు ఆ భగవంతుడి ఎటువంటి మన సంతానం కూడా ఎలా ఉండాలా, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకు ప్రచారం చేయాలి. భగవత్ ప్రీత్యర్థము ప్రసన్నం కొరకే ఆయన జీవించాలి. తర్వాత విష్ణు కార్యమందు సహాయపడు ఒకే ఒక్క సంతానమును అతడు కనగలడు. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా ధర్మమునకు హాని కలిగినప్పుడెల్లా భగవానుడు ధర్మ పరిరక్షణకు దుర్మార్గును నశింపజేయుటకు ధరణిపై అవతరించును. సో భగవంతుడు ఎప్పుడెప్పుడు వస్తాడంటే ఈ ధరిత్రిపై దుర్మార్గుల వల్ల అధర్మము వృద్ధి చెందుతుంది, ధర్మము నశిస్తుంది. కాబట్టి భగవంతుడు మళ్ళీ అధర్మాన్ని నశింపజేయి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు, వృద్ధి చేస్తాడు భగవంతుడు. వివాహమాడి సంతానమును కనుట అనేది కార్యము జన్మించిన వంశము యొక్క రుణమును తీర్చుకొనుటగా పరిగణింపబడును. సో కాబట్టి ఒక్కసారి ఈ భూమి మీద మనము శరీరము తీసుకున్నాము అంటే, జన్మించామంటే ఎంతో మందికి రుణపడి ఉంటాం. ఆ శిశువు జన్మించినంతనే పలు రకములుగా రుణములు అతన్ని ఆవరించును. వంశ రుణము, పితృదేవతలకు, తల్లికి, దేవరుణము. ఎందుకంటే దేవతలే మనం జీవించడానికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. పితృదేవతల రుణము, ఋషి రుణము మొదలగునవి అవి. కానీ ఎవరేని మనుజుడు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని నిజంగా ఆరాధనీయుడు సేవయందు నెలకొన్నచో ఆ రుణముల నుండి విముక్తుడవుటకు యత్నింపకునను సమస్త బాధ్యతల నిర్బంధం నుండి విముక్తుడు కాగలడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జన్మించగానే ఎన్నో రకాల రుణము, వంశ రుణము, పితృదేవతల రుణము, ఋషి రుణము, దేవతా రుణము, తర్వాత మాతృభూమి రుణము, అంటే మన కన్న తల్లి రుణము, అలా ఎంతో మందికి రుణానుబంధాల్లో చిక్కుకుంటాం. భగవంతుడు దీని కొరకే ఈ రుణానుబంధాల నుంచి విముక్తి చేయడానికి మన యొక్క చాలా ధర్మాలు, ఇక రుణాన్ని తీర్చుకోవడానికి ఆ ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటాం. భగవంతుడు 18.66 లో ఏమన్నారు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో నువ్వు నాకు సంపూర్ణ శరణాగతి పొందినట్టయితే ఆయన సర్వ పాప ఫలముల నుంచి, అంటే ఈ బంధుత్వాలు, రుణానుబంధాల నుంచి విముక్తిని కలిగిస్తాను, ముక్తిని ప్రసాదిస్తాను అని భగవంతుడు మనకు బోధించడం జరిగింది. పరమహంస జ్ఞానంతో విష్ణు భగవానుని సేవకునిగా తన జీవితమును అంకితము చేసి మన సంతానం, మనము మొట్టమొదటగా పరమహంస జ్ఞానముతో, మనకు జ్ఞానమే లేదు, ఇంకా పరమహంస జ్ఞానం ఎక్కడిది. సో హంసలతో ఎందుకు పోలుస్తారు? హంసల్లో ఉత్తమమైనటువంటి హంస అంటే ఉత్తమ భక్తుడు. హంస యొక్క గొప్ప క్వాలిటీ ఏంటంటే, హంస నీళ్లు పాలు కలిపి పెడితే కేవలము పాలను స్వీకరించి నీళ్ళని అక్కడనే వదిలేస్తుంది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మంచి చెడులు రెండు ఉన్నాయి, భక్తి ఉంది, అభక్తి ఉంది. కాబట్టి హంసలాగా, పరమ హంసలాగా మనము కేవలము భక్తిని మాత్రమే చేయడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈ మంచి చెడుల్లో భక్తిని మాత్రం ప్రాక్టీస్ చేస్తూ అభక్తిని మాత్రం వదిలిపెట్టే వాళ్ళు పరమహంసలు. కాబట్టి విష్ణు భగవాను సేవకునిగా తన జీవితంను అంకితము చేసి ఆ ప్రయోజనము కొరకే సంతానము కనవలని కర్దము వాంఛించారు.
సో తాను మొట్టమొదటిగా తాను భగవంతుడి యొక్క జ్ఞానాన్ని శ్రవణం చేసి దాన్ని మన జీవితంలో అప్లై చేసి విష్ణు భగవానుడికి సేవకుడిగా తయారవ్వండి. ఇంతకాలం మిగతా వాళ్ళకు ఎంతో మందికి మనం ఇంత విన్నా మళ్ళీ మన ఇంట్లో వేరే వాళ్ళకు సేవ చేస్తా ఉన్నారు. బయట వేరే వాళ్ళకి సేవ చేస్తా ఉన్నారు. కానీ మన లైఫ్ యొక్క గోల్ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాళ్ళకి సేవ చేయటం అంటే ఇంట్లో వాళ్ళకు మనకున్నటువంటి రుణానుబంధము. సపోజ్ మీరు సేవ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌లో ఇంకోళ్ళకి మీకు సేవ చేయాల్సొస్తుంది. ఈ సేవ భౌతికమైనటువంటి ఈ రుణానుబంధాల నుంచి దయచేసి ముక్తి అవ్వండి. లేకుంటే ఇంకో ఎన్నో జన్మలు మనము రుణానుబంధాల్లో చిక్కుకొని ఉండాల్సొస్తుంది. మనము అటువంటి ట్రైనింగ్ మనం పొందినట్టయితే మన పిల్లలు మనం చూసి ఆచరిస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ నిన్న మనకు శరణ్య మాతాజీ అడిగారు. నాకు వీడియో పెట్టారు. చాలా ఆనందం అనిపించింది. పెద్దావిడ 75 సంవత్సరాలు. ఆమెకు సాధు సంగ సర్వశాస్త్ర కోయ్ లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి. వాళ్ళ ఇంటికొచ్చింది, చూస్తా ఉంది, పిల్లల్ని చూస్తుంది, మాతయ్యని చూస్తుంది. సో ఎవరు చూసినా కూడా మంచి జపం చేస్తా ఉన్నారు, తిలకం పెట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు చూసినా భగవంతుడి ఆరతి చేస్తున్నారు, భగవంతుడి నైవేద్యం, ఇవన్నీ చూస్తే ఏది చూసినా వాళ్ళ యాక్టివిటీ నేను అనుకుంటున్నాను భగవంతుడి ఇచ్చాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు, ఏదో జపమాల పట్టుకుంటున్నారు. ఎక్కడైనా ఆడుకొని వస్తే మళ్ళీ జపమాల పట్టుకుంటున్నారు ఇంటికి వస్తా ఉంటే. సో మాతాజీ కూడా 16 మాలలు చేయాలంటే అప్పుడప్పుడు దాదాపు డే టైంలో చాలా సార్లు మాల చేతిలో ఉంటా ఉంటది. అప్పుడు ఆమెకు అనిపించింది, ఇదేంటి నా జీవితం, తినాలా, పడుకోవాలా, కూర్చోవాలా, దానికంటే బెటర్ ఒక మాల తీసుకొని జపం చేద్దామని అనిపించినట్టుంది. అవి పలకడానికి రావట్లేదు, వినడానికి రావట్లేదు. చూడండి, మనకు జపం చేయడానికి ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే శ్రవణం, కీర్తనం. కానీ తను ఒక శక్తిని కోల్పోయింది. ఏంటది? వినికిడి శక్తిని కోల్పోయింది. భగవంతుడు ఆమెకు ఆ శక్తి, ఆమె ప్రారబ్ధ కర్మానుసారంగా తొలగింపబడ్డది. ఇప్పుడు ఏం శక్తి ఉంది? అట్లీస్ట్ కీర్తన శక్తి ఉంది. ఆచార్యులు చెప్తా ఉంటారు. సో మీరు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, దేని కొరకు? ఈ ఆధ్యాత్మిక ప్రాక్టీస్. అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం యః ప్రియాతి సమద్భావం యాతి అస్త్ర సంశయ. సో మనం భగవంతుని అంత్యకాలంలో స్మరించడానికి కొరకు, భగవంతుని యొక్క నామరూప గుణ లీలలు పలకడానికి కొరకు, వినడానికి కొరకు. సో కొంతమంది చెప్పొచ్చు, ప్రభుజీ మరి కొన్నిసార్లు భక్తులు కూడా అన్కాన్షియస్ లో చనిపోతారు కదా, వాళ్ళకు భగవంతుని స్మరించే జ్ఞానం కూడా ఉండదు, అవకాశం రాదు. అప్పుడు భగవంతుడు అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి నా యొక్క నామాన్ని నేనే ఉచ్చరిస్తాను. సో వాళ్ళ గురించి నేను భగవంతుని స్మరిస్తాను. కాబట్టి అటువంటి వాతావరణం భగవంతుడు స్వయంగా వెళ్తా అంటున్నాడు. యోగక్షేమం వహామ్యహం. జీవితం అంతా నా గురించి చేశారు కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. యోగక్షేమం అంటే ఏంటి? ఇక్కడ జీవితంలో మన ప్రారంభికం ఎట్లయినా అనుభవిస్తాం. కానీ నిజమైన యోగక్షేమం మనం అంత్యకాలంలో భగవద్ధామాన్ని చేరుకునడము. ఆ పని భగవంతుడు తను దగ్గరుండి, ఎందుకు తన కొరకే కష్టపడ్డాడు. ఎట్లయితే మనము ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటే నెల మొత్తం డిపార్ట్మెంట్ కష్టపడితే డిపార్ట్మెంట్ ఏం కేర్ తీసుకుంటుందండి? శాలరీ ఆటోమేటిక్గా వేస్తుంది. మన ఇంటికి ఒక పని మనిషి అంటే మనకు సేవ చేయడానికి కొరకు చాలా ఎవ్రీడే చాలా నిష్టగా వచ్చి చాలా మనం చెప్పిందల్లా పని చేస్తుంది. ఆమెకి ఎవరైనా శాలరీ సతాయిస్తారా? ఆటోమేటిక్ ఇంకో రోజు ముందే ఇచ్చేస్తారు, తీసుకెళ్ళామా అని. కాబట్టి మన జీవితం అంతా భగవంతుడి గురించి మనము అంకితం చేస్తే, మనము అంకితం చేశాము. మనకు భగవంతుడు సంతాన రూపంలో కూడా ప్రసాదాన్ని ఇచ్చాడు. ఆ సంతానాన్ని కూడా భగవంతుడికి అంకితం చేస్తే మన యోగక్షేమాలు, మన పిల్లల యోగక్షేమాలు, అట్ ది సేమ్ టైం మన తల్లిదండ్రుల యోగక్షేమాలు, మన పూర్వీకుల యోగక్షేమాలను కూడా భగవంతుడు చూసుకుంటానని మాటిస్తున్నాడు. విష్ణువ సేవకునిగా తన జీవితం అంకితం చేసి ఆ ప్రయోజనం కొరకే సంతానం కనవలను అని కర్దముని వాంఛిస్తున్నాడు. అంతేగాని విశ్వమందలి ఖాళీలను పూర్తి చేయటకు అసంఖ్యాక సంతానం కనవలనని ఆలోచించట్లేదు. కాబట్టి ఇంత గొప్ప ఆలోచనతో పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి భగవంతుడే స్వయంగా ఆయన గర్భంలో అంటే దేవోతి గర్భంలో అవతరించబోతున్నాడు. అది నెక్స్ట్ చాప్టర్ లో మనకు ఉంది. సో కాబట్టి మనందరం కూడా ప్రభు మన పిల్లలు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడన్నా పిల్లల్ని పెంచడానికి రిక్వెస్ట్ చేయండి, ఫోర్స్ చేసి సాధు సంగతి. ప్రభుజీ మా అమ్మాయి రావట్లేదు, ప్రభుజీ మా అమ్మాయి అక్కడ ఉంది, మా అబ్బాయి ఇక్కడ ఉంది, మీ ఇష్టమే కాదు. సో భగవంతుడు చెప్పే ఆదేశాలను పాటించండి, జీవితాన్ని సాఫల్యం సక్సెస్ చేసుకోవాలని కోరుతున్నాను. మన పిల్లల కన్నా వాళ్ళు వింటే వాళ్ళన్నా కరెక్ట్ సంతానాన్ని
కనగలుగుతారు. వాళ్ళు మంచి సంతానం, వాళ్ళు ఒకవేళ భగవద్భక్తుల్ని కంటే మనం భగవద్ధామం వెళ్ళడం ఆల్రెడీ మనకు కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చింది. సో వాళ్ళు చేసే భక్తి వల్ల కూడా మనకు సుకృతి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతటితో మనం ముగిద్దాం. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।